నమస్కారం భక్తులారా, భక్తి క్రోనికల్ ఛానల్కి స్వాగతం. ఈ ప్రపంచంలో సృష్టి ఎలా మొదలైంది? దేవతలు, లోకాలు, జీవులు ఇవన్నీ ఎలా పుట్టాయి? హిందూ శాస్త్రాల్లో ఒక గొప్ప సత్యాన్ని చెబుతాయి. ఈ జగత్తు మొత్తాన్ని నడిపించే ఒకే ఒక శక్తి ఉంది. ఆ శక్తి పేరే ఆదిశక్తి. ఆమె నుంచే సృష్టి, ఆమె నుంచే జీవం, ఆమె నుంచే శక్తి. అందుకే మన సాంప్రదాయం చెబుతుంది, స్త్రీ అంటే బలహీనత కాదు, స్త్రీ అంటే శక్తి. స్త్రీలో ఉన్న 3 శక్తులు మన పురాణాల్లో 3 ప్రధాన దేవతల్లా ఉన్నారు. లక్ష్మీదేవి సంపదకు ప్రతీక, సరస్వతీదేవి జ్ఞానానికి ప్రతీక, దుర్గాదేవి ధైర్యానికి ప్రతీక. మన జీవితంలో అవసరమైన సంపద, జ్ఞానం, ధైర్యం ఈ 3 శక్తులే. అందుకే మన పెద్దలు ఒక గొప్ప మాట చెప్పారు, స్త్రీలో ఈ 3 శక్తులు సహజంగా ఉంటాయి. ఆమె కుటుంబానికి లక్ష్మిలా సంపద తీసుకొస్తుంది. ఆమె పిల్లలకు సరస్వతిలా జ్ఞానాన్నిస్తుంది. అవసరం వచ్చినప్పుడు దుర్గలా ధైర్యంగా నిలుస్తుంది. దుర్గాదేవి కథ అందరికీ తెలిసిందే. పురాణాల్లో ఒకప్పుడు మహిషాసురుడు అనే అసురుడు దేవతలను బాధించేవాడు. అప్పుడు దేవతలందరి శక్తులు కలిసి ఒక మహాశక్తిగా మారాయి. ఆమెనే దుర్గాదేవి. సింహంపై కూర్చొని 10 చేతుల్లో ఆయుధాలతో అధర్మాన్ని నాశనం చేసింది. ఆ కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని చెబుతుంది. స్త్రీ శక్తి ముందుకు వస్తే ఏ దుష్ట శక్తి నిలబడలేదు అని. ఇక లక్ష్మీదేవి మహిమ గురించి చెప్పాలంటే, లక్ష్మి అంటే సంపద ఒక్కటే కాదు, సంతోషం, శాంతి, సంతృప్తి ఇవన్నీ లక్ష్మీ కటాక్షమే. ఇంట్లో ఒక స్త్రీ నవ్వుతూ ఉంటే ఆ ఇల్లు స్వర్గంలా మారుతుంది. అందుకే మన పెద్దలు అంటారు, ఇంట్లో స్త్రీ ఉన్న చోట లక్ష్మి నివసిస్తుంది అని. ఇక సరస్వతీదేవి ఆశీర్వాదం గురించి చెప్పాలంటే, జ్ఞానం లేకపోతే మనిషి జీవితానికి దిశ ఉండదు. సరస్వతీదేవి మనకు జ్ఞానం, విద్య, వివేకం ఇస్తుంది. కానీ ఒక విషయం గమనించారా? పిల్లలకు మొదటి గురువు ఎవరు? పిల్లలకి మొట్టమొదటి గురువు అమ్మ. పిల్ల మొదటి మాట నేర్చుకునే చోటు అమ్మ ఒడిలోనే. అందుకే అమ్మనే సాక్షాత్తు సరస్వతీ స్వరూపం అంటారు. ప్రపంచంలో మొట్టమొదట దేవత ఎవరు? అది దేవాలయంలో ఉండే విగ్రహం కాదు, మన ఇంట్లో ఉండే అమ్మ. అమ్మ ప్రేమకి హద్దులు లేవు, అమ్మ త్యాగానికి కొలతలు లేవు. పిల్లల నవ్వుల కోసం ఆమె తన బాధలన్నీ మర్చిపోతుంది. ఉమెన్స్ డే సందేశంగా ఈ వీడియో చేయడం జరిగింది. ఈ ప్రపంచంలో ప్రతి స్త్రీ ఒక దేవీ స్వరూపమే. ఆమె తల్లి కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, లేదా జీవిత భాగస్వామి కావచ్చు. ప్రతి స్త్రీలో లక్ష్మి కరుణ ఉంది. ప్రతి స్త్రీలో సరస్వతి జ్ఞానం ఉంది. ప్రతి స్త్రీలో దుర్గ ధైర్యం ఉంది. ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ప్రపంచంలోని ప్రతి స్త్రీకి మన భక్తి ఛానల్ తరపున హృదయపూర్వక నమస్కారాలు. స్త్రీని గౌరవించే చోట దేవతలు నివసిస్తారు. అందుకే మనం గుర్తించుకోవాలి, స్త్రీ అంటే శక్తి, స్త్రీ అంటే సృష్టి, స్త్రీ అంటే దేవి. ఓం శక్తి. భక్తి క్రోనికల్ ఛానల్ తరపున అందరి స్త్రీలకు హ్యాపీ ఉమెన్స్ డే. ఈ వీడియో గనక మీకు నచ్చితే భక్తి క్రోనికల్ ని సబ్స్క్రైబ్ చేసి దైవభక్తి ప్రయాణంలో మాతో నడవండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.